నమస్తే, వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైం. ఇవాల్టి మన డిబేట్ పాయింట్, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. చాలా అంశాల మీద మాట్లాడారు. ఒక అంశం ఇవాళ ప్రధానంగా హైలైట్ అవుతున్నది, పార్టీ ఫిరాయింపుల మీద. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారన్నది కనబడుతున్నది. వాళ్ళెవరూ మా పార్టీలోకి రాలేదు, అవి ఫిరాయింపులు కాదు. కండువాలు కప్పడం అన్నది కామన్గా జరుగుతూనే ఉంటుంది. వస్తుంటారు, కండువాలు కప్పుతుంటాం, వెళ్ళిపోతుంటారు. హరీష్ రావే చెప్పిండు 37 మంది ఎమ్మెల్యేలు మా వైపు ఉన్నారు అని అసెంబ్లీలో. సో అవి ఫిరాయింపులు అనేది ఎక్కడిది అని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. సో ఇంకొక వైపున ఇష్యూ నడుస్తూనే ఉన్నది. సుప్రీంకోర్టు 3 నెలలలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కి చెప్పింది. స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. 10 మందిలో 8 మంది రిప్లై ఇచ్చారు. ఇంకా 2 ఇవ్వాల్సింది, కడియం శ్రీహరి అండ్ దానం నాగేందర్. అండ్ మళ్ళీ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. లీగల్ ఫార్మాట్లో మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి అని. 2 అఫిడవిట్లు, ఇటు 10 మంది ఎమ్మెల్యేలు, ఇటు ఎవరైతే కంప్లైంట్ చేశారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 2 అఫిడవిట్లు ముందు పెట్టి ప్రత్యక్షంగా విచారించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఒక వైపున జరుగుతున్నది. మరి నిన్న ఇచ్చిన ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఎట్లా చూడాలి? కండువాలు కప్పింది రేవంత్ రెడ్డే కదా, మరి పార్టీ ఫిరాయింపు లేదంటే ఎట్లా? మరి కప్పిన కండువాల్లో 3 రంగులు ఉంది కదా, మరి అది ఏం కండువా? దానం నాగేందర్ లాంటి వాళ్ళు ఏకంగా పార్టీ మారి పార్టీ బీఫామ్ మీదనే పోటీ చేసిరు కదా సికింద్రాబాద్ ఎంపీగా. కడియం శ్రీహరి తన కూతురి కోసం ప్రచారం చేసిండు కదా. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా అని. అట్లా దాదాపుగా 10లో 7 నుంచి 8 మంది స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళే ఉన్నారు కదా. సో వెరీ ఇంట్రెస్టింగ్ డిబేట్ ఇది, డిస్కస్ చేద్దాం. నా ముందు మానవతారాయ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అండ్ పావని గౌడ్ గారు ఉన్నారు, భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు. మాట్లాడదాం. ముందుగా మానవతారాయ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? మనం వీడియోలు చూస్తున్నాం, మొత్తం 10కి 10 మందికి కండువాలు కప్పింది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారే. ఆయన ఆ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన కండువాలు కప్పారు. ఏ రకంగా మీరు పార్టీ ఫిరాయించలేదు అని సమర్థించుకుంటున్నారు? ఇప్పుడు కండవాలు కప్పిన వాళ్ళంతా కాంగ్రెస్ నాయకులు ఎట్లయితారు? ఈ కండవా ఏమైనా హస్తం గుర్తుందా? 3 రంగులు ఎవరైనా వేసుకోవచ్చు. మీరు వేసుకోవచ్చు, పావని గౌడ్ గారు వేసుకోవచ్చు. తెలుగు సాంప్రదాయాలు, తెలంగాణ సాంప్రదాయాలు, దేవాలయాల్లో కూడా ఇట్లాంటి వస్త్రాలు కప్పుతుంటారు. మర్యాద పూర్వకంగా పెద్దలు వస్తే మన ఇళ్లలో కూడా ఉంటాయి. నా ఇంట్లో 10 కండవాలు ఉంటాయి. ఎవరైనా వస్తే పోయేటప్పుడు పెద్ద మనుషులకు కండవాలు, తువ్వాలు కప్పు, అదొక సాంప్రదాయం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు ఎమ్మెల్యేలు అర్హులా, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా చెప్పాల్సింది ఎవరు? ఆ విచక్షణ అధికారం స్పీకర్కే ఉంది. ఆ చట్టాన్ని తెచ్చిందే రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. 1985 పార్టీ ఫిరాయింపుల చట్టం 52వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినాం. ఎందుకు ఆయారాం గయారాం సంస్కృతి పోవాలి అని చెప్పి ఒక మంచి కోసం తీసుకొచ్చినాం. ఆ తర్వాత వాజ్పేయి గారు 2023లో ఆ 91వ రాజ్యాంగ సవరణ ద్వారా మరింత పటిష్టంగా దీన్ని అమలు చేసే విధంగా చట్టాన్ని సవరించారు. సవరించిన తర్వాత ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉంటది. అంటే ఏదైనా తన దాకా వస్తే గాని తెలియదు. అంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 2014 ముందు రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసిన జగ్గారెడ్డి కానీ ఇతరులు కానీ పనిచేస్తే పార్టీ మారిన వాళ్ళ చీరి చింతగట్టాలన్న తర్వాత అవసరం లేకపోయిన 63 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా తెలుగుదేశంకి వెళ్ళి తీసుకొని మంత్రినే చేశారు ఏకంగా. మరి అప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం కనపడలేదా వాళ్ళకి? అదే విధంగా అసలు విచిత్రమైన అంశం ఏంటంటే, సరే వైఎస్ఆర్సీపీని తెలుగుదేశాన్ని ఆంధ్రాలో మూలాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని తీసుకుంటారు, అర్థం ఉంది. అసలు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీనే అసలు లేకుండా చేయాలని కుట్రలు బన్నారు. ఇంతకన్నా దారుణం ఉందా? అంటే ఏ పార్టీని బొమ్మాలి అన్నట్టు సిపిఎం పార్టీలో ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రవీంద్ర గౌడ్ రవీందర్ నాయక్ దేవరకొండ ఎమ్మెల్యేను కూడా మార్చుకున్నారు. సరే మొదటి దశలో ఏంటంటే సంఖ్య సరిగా తక్కువగా ఉంది, మొత్తం దాని సంఖ్యను పెంచుకున్నారు. మరి రెండోసారి వచ్చినప్పుడు 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా. 88 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కన్నెందుకు వేయాలా? 19 మందిలో 12 మందిని పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే పార్టీలో తీసుకుంటే మేము పెద్ద చెప్పండి. కాంగ్రెస్ కూడా ఒకటి చెప్పండి, కేసీఆర్ తప్పుడు పని చేసిండు, అదే తప్పుడు పనిని మేము కూడా కొనసాగిస్తున్నాం. అట్లా కాదు, చేసిన దాంట్లో తప్పే ఉందని చెప్పండి. రఘు గారు, ప్రజల్లోకి కోర్టులో ఉన్న సుప్రీం కోర్టులో ఉన్నది అంశం ఇది. మీరు గాని నేను గాని నిర్ణయించకూడదు. ఎమ్మెల్యేలు ఏం సమాధానం ఇచ్చారు స్పీకర్ గారికి మొన్న? మేము బీఆర్ఎస్ సభ్యులమే, మేము మా పార్టీ ఫండ్ నుంచి నెలకు 5,000 రూపాయలు బీఆర్ఎస్ ఖాతాలో పోతున్నాయి పార్టీ ఫండ్ కింద.
అదే మా ఖాతాలోంచి, మా జీతభత్యాల ఖాతాలోంచి పార్టీ ఫండ్ పోతున్నాయి. అదే విధంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రతిసారి అసెంబ్లీ సమావేశాల్లో మేము 38 మంది సభ్యులం, మేము 38 మంది సభ్యులని పదే పదే చెప్తున్నారు. కంప్లైంట్ చేసింది కూడా వాళ్ళే కదా మానవతరాయ్ గారు, కంప్లైంట్ చేసింది కూడా వాళ్ళే కదా, 10 మంది ఎమ్మెల్యేలు. అవును, కంప్లైంట్ చేసిన వివేకానంద ఆయన కూడా పార్టీ ఫిరాయింపుదారుడే కదా ఒకప్పుడు. వివేకానంద కూడా ఆ తెలుగుదేశంలోకి వేసి బీఆర్ఎస్ లోకి వచ్చిన ఫిరాయింపుదారుడే కదా. ఆయన ఇక్కడ చెప్పాల్సింది ఎవరు? కోర్టు కూడా వాస్తవంగా 1985 పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఏముందంటే స్పీకర్ కే ఉన్నది, ఈయన ఏ పార్టీ సభ్యుడు అని చెప్పే అధికారం. కాబట్టి మేము కూడా గతంలో అప్పుడున్నటువంటి నాయకుల స్పీకర్ దగ్గర పోయినాం. ఎవరు మన ఆయన మసూదరాచార్య దగ్గర పోతే అసలు అపాయింట్మెంటే లేదు, పట్టించుకోలేదు. ఆ రోజు కోర్టులో కూడా వెళ్ళినాం. కానీ ఆ రోజు ఈ రోజు వేగవంతంగా కోర్టులు స్పందించినట్లు మా ఫైల్స్ అసలు బెంచ్ మీదకే రాలేదు, జడ్జిమెంట్ దగ్గర కూడా రాలేదు, సుప్రీంకోర్టుకు వెళ్ళిన న్యాయం జరగలేదు. మీరు చెప్పిన దాంట్లో 1% కూడా వాస్తవం లేదు. నైస్, ఆ రోజున కోర్టులు ఈ రకంగా రెస్పాండ్ కాలే, ఆనాడు పార్టీ ఫిరాయించారు, అంత వాస్తవాలే. నేను అదే అంటున్నాను, మళ్ళీ వాళ్ళు చేశారు తప్పు, ఆ తప్పుని మీరు ప్రజల మేము చేయలేదని ఒకటి రఘు గారు, మీరు తప్పు వాళ్ళు చేశారు, ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజలు వాళ్ళని ఓడగొట్టారు. ఇది మీకు ఎలక్షన్ ఎజెండా అయింది. మీరు చూడండి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఎట్లా కొంటారు అన్నది ఎలక్షన్ ఎజెండా కింద మారి మిమ్మల్ని గెలిపించింది ఆ వాదన, ఆ నినాదం. అదే మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మందిని పార్టీలోకి తీసుకొని మీరు చేసిన చర్యని ఏ రకంగా రఘు గారు? మళ్ళీ కరెక్షన్, అది ప్రస్తుతానికి ఉన్న దానికి కరెక్షన్ ఏంటంటే మాతో కలిసి పనిచేస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలుస్తుంటారు. అట్లనే మొన్న చాలా మంది కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అందరు కలుస్తుంటారు. అట్లాంటి సందర్భంలో సాంబశివరావుకి 3 రంగుల కండువా జెండా తప్పు లేదు. ఇప్పుడు ఇష్టం ఉన్న వాళ్ళు కప్పుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు వాళ్ళ ఇష్టం, అది మనం దాన్ని చెప్పలేం కదా. వాళ్ళే చెప్తున్నారు మేము కాదని. రఘు గారు అట్లా కాదండి, మేము చట్టాలని స్పీకర్ నిర్ణయాన్ని గౌరవిస్తాం. ఇప్పటికి కూడా స్పీకర్ ఏది చెప్తే అదే సుప్రీంకోర్టు చెప్పింది. స్పీకర్ గారు పలానా సభ్యులు 10 మంది ఎమ్మెల్యేలు 8 మంది సమాధానం ఇచ్చానికి 2 ఇవ్వలేదు, కడియం శ్రీహరి, దానం నాగేందర్. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఉప ఎన్నిక వస్తే మాకు భయం లేదు, కంటోన్మెంట్ లో గెలిచినట్టే మేము గెలుస్తాం. అయినా వాళ్ళు ఎందుకు మాతో కలుసుకో? నేను అనేది ఒకటే, మీరు ఎందుకు వాళ్ళు పార్టీ మారలేదు, ఫిరాయింపు ఎక్కడిది అనే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. కండువాలు కప్పి వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చి నా దగ్గర నేను వినిపిస్తాను. నేను కాంగ్రెస్ జాయిన్ అయినా అని మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన స్టేట్మెంట్ ఉన్నది. సరే, వాళ్ళు ఏ సందర్భంలో వాళ్ళే ఇస్తారు కదా. ఇప్పుడు వాళ్ళే రాతపూర్వకంగా స్పీకర్ గారికి వాళ్ళు ఇస్తారు సార్. వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు, వాళ్ళు స్పీకర్ గారు చెప్పాలి, మీరు నేను కాదు. వాళ్ళ గతంలో ఏం మాట్లాడారో స్పీకర్ గారికి స్పీకర్ చెప్తాడు. నైతికంగా మనకి సమాజంలో ప్రజల ముందు మనకు కనిపిస్తున్నప్పుడు దాని మీద మనం మాట్లాడాల్సిందే కదా. స్పీకర్ నిర్ణయం స్పీకర్ పరిధిలోది. స్పీకర్ కి ఆధారాలు కావాలండి. ఆధారాలు వాళ్ళు పోయి ఇచ్చొచ్చారు కొంతమంది. ఏది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిర్యాదు చేశారో అది అక్కడ స్పీకర్ చూస్తారు. మీరు నేను ముత్తగా మాట్లాడుకోవడం అవుతుంది. నైతికత ఇవన్నీ కూడా అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఎందుకు రావు గారు ఒకటే చెప్పానండి. ఇక్కడ వాళ్ళు ఎందుకు మాతో కలిసి పనిచేస్తున్నారంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అనేది మునిగిపోయే పడవ. అప్పటికి వాళ్ళు 10 మంది వచ్చారు. ఆ 10 మంది కూడా ఏంది, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు కోలుకోదు, తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పాతాళానికి పడిపోయింది, ఈ పార్టీలో ఉంటే మన రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి ఆ 10 మంది కూడా కాంగ్రెస్ తో అభివృద్ధి పదంలో భాగంగా కలిసి పని చేస్తున్నారు. తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుంటే భవిష్యత్తులో మళ్ళీ మనమే ఎమ్మెల్యేలు అవుతామనే ఆలోచన వాళ్ళది. అంతే తప్ప వాళ్ళ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నయాన భయాన బెదిరింపులు, బ్లాక్ మెయిల్లు, కేసులు, తర్వాత రకరకాల ప్రలోభాలు పెట్టి వాళ్ళని తీసుకున్నారు. అది మనంతా చూసాం. మనం అవసరం లేకపోయినా అసలు కాంగ్రెస్ పార్టీనే ఉండకుండా చేశారు. కాబట్టి ఇలా దేవుడు అనేవాడు ఉంటాడు కాబట్టి వాళ్ళకి ఎదురైంది. అది ఏది చేస్తే అది వెంటనే మనకు ప్రాప్తమై తిరిగి వస్తుంది కాబట్టి అది జరిగింది. కాకపోతే ఇక్కడ చట్ట ప్రకారం ఏం జరగాల? మనం చట్ట ప్రకారం స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంకా చాలా మంది రావాలా, ఇంకో 15 మంది వస్తే విలీనం అయిపో. చట్ట ప్రకారం గతంలో మమ్మల్ని అట్టే విలీనం చేసుకున్నారు. కాబట్టి విలీనం 15 మంది వస్తారు, ఇంకో 16 మంది బరాబర్ వస్తారు. ఎందుకంటే ఆ ఇంట్లో కుంపట్లు, కొట్లాట. ఓకే, మాట్లాడదాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కేటీఆర్ గారు కొట్లాట, కవిత గారు అంగీకరించారు. ఈ నేపథ్యంలో మిగతా 15 మంది కూడా వస్తారని మేమే ఆపినాం. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఆపేరు. వాళ్ళు చేసినట్టు మేము చేస్తే అది కూడా డిస్కస్ చేద్దాం. పవన్ గౌడ్ గారు, ఇవాళ మీకు మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది అన్న పాయింట్ రేజ్ అవుతున్నది.
గతంలో మీరు చేసిన పని అది, ఇప్పుడు వాళ్ళు అదే పని చేస్తున్నారు. సరే మీరు అనొచ్చు, మీరు ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు అట్లా ఇట్లా అని. ఏమైనా కూడా మీరు గతంలో తప్పు చేశారు, ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తున్నారు. ఇప్పుడు మీకు మాట్లాడే అర్హత లేకపోతే కంప్లైంట్ చేసే అర్హతని ఇదంతా మీరు కోల్పోయినారు. టెక్నికల్గా చేయొచ్చేమో కానీ నైతికంగా అర్హత మీకు లేకుండా పోయిందన్నది మీ మీద వస్తున్న ఎలిగేషన్. ఇప్పుడు ఆయన మానవతరాయ్ గారు మాట్లాడిన దాని మీద మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులకు మరియు ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మానవతరాయ్ గారు మాట్లాడింది, మీరు నన్ను అడిగింది అన్ని విన్న తర్వాత నాకు రాజకీయాలకు రాబోతున్న యువతి యువకుల గురించి మాట్లాడాలనిపిస్తుంది. ఇప్పటి రాజకీయ నాయకులు, రాజకీయ నాయకురాళ్ళు ఎవరైనా కూడా అవసరాల కోసం ఏ విధంగా మారుతున్నారో, ఊసరవెల్లిలు అంటే రంగులు మార్చిన అంత స్పీడ్ గా కండువాలు ఏ విధంగా మారుస్తున్నారో, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ అధికార దాహం కోసం ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. ఇక ఇప్పటిదాకా సోదరుడు మానవతరాయ్ గారు చాలా అడ్డం పొడుగు చాలా మాట్లాడిండ్రు. సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టుగా ఉన్నది ముచ్చట్లు. మేము దొంగతనం చేస్తాం, ఆధారాలు చూపెట్టుర్రి, ఆధారాలు చూపించిన తర్వాత మేము దొంగలం అని నిరూపించిన తర్వాతనే మేము దొంగలం అని మాట్లాడినట్టుగా ఉన్నది. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏదో చట్టాన్ని తీసుకొచ్చిండ్రు అని చెప్పిండ్రు. 2004 వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ పార్టీ కాదా అండి? ఆనాడు బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దామని 10 మంది ఎమ్మెల్యేలను చేర్పించుకున్నది నిజం కాదా అండి? కర్మ ఎవరికైనా రిటర్న్ వస్తుంది. కర్మ మీకు రిటర్న్ వచ్చింది, మాకు ఇంకా రిటర్న్ రాలేదు. ఇప్పుడు టీడీఎల్పీని, సిఎల్పిని 2/3 రాజ్యాంగబద్ధంగా మా పార్టీలో వాళ్ళ పార్టీలను విలీనం చేయడం జరిగింది. మేము గనక మేమేదో అధికారం కోసము, అధికారంలోకి రావడం కోసము ఆ గోడ మీది కాకి మా గోడ మీది వాళ్ళిన తుపాకీ పట్టి కాలుస్తాం, రాళ్ళు పట్టుకొని కొట్టుండ్రి అని మేమేం పెద్ద పెద్ద అడ్డగోలుగా ఆ మాటలు చెప్పిన వాళ్ళం కాదండి. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు చాలా నేర్పించిండ్రు వీళ్ళకు డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. ఏది మాట్లాడినా డైవర్ట్ చేయండ్రి. ఇప్పుడు 10 మంది మారలేదు కానీ రేపు 15 మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ 15 మంది వచ్చిన తర్వాత మేము చెప్తాం అని చెప్పకనే చెప్తున్నాడు. కండువాలు కప్పుతారు, బాజాప్తుగా కండువాలు కప్పుతారు. బీఫామ్ ఏదైతే మా పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా గెలుస్తాడో ఆయనకు మళ్ళా బీఫామ్ ఇచ్చి ఆ బీఫామ్ లో సంతకం పెట్టినోడు ఎవడండి? ఎవరు నిలబెట్టిండ్రండి? మళ్ళీ ఎట్లా పోటీ చేస్తారండి? ఏ రాజ్యాంగంలో రాస్తున్నదండి? రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తెల్లారి పొద్దుకి రాత్రి అక్కడిక్కడ తిరుక్కుంటా, ఈ రాష్ట్రాలు తిరుక్కుంటా బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తున్నాడు కదా. మరి ఆ రాహుల్ గాంధీ అనేట ఆయనకు ఇక్కడ జరుగుతున్న విషయం కనబడతలేదా? 2015 ఓటుకు నోటు దొంగ 50 లక్షల బ్యాగు సంచులతోటి దొరికిన దొంగ ప్రభుత్వాన్ని కూల్చడానికి చూసింది నిజం కాదా అండి? ఆయన ఏదో బిఎల్ సంతోషో ఇంకొక ఆయననో ఎవరో 2 జాతీయ పార్టీలు కలిసి కేసీఆర్ గారి ఏదైతే తెలంగాణ కోసం స్థాపించిన పార్టీని లేకుండా చేద్దామని చూసింది నిజం కాదా అండి? ఏ వైపు నుంచి ఏ పెనుద్రవం ముంచుకొస్తుందో అనేసి వాళ్ళు అందరూ, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చూసి ఎమ్మెల్యేలు వస్తే ఆనాడేమో నయానా భయానా వచ్చిర్రు, ఈనాడేమో ఈయన చెప్తున్నాడు అభివృద్ధి చూసి వచ్చిరని. రేవంత్ రెడ్డి ఏం అభివృద్ధి చేసిండండి? యూరియా ఇస్తాండా నచ్చిండా? మహిళలకు 2500 ఇస్తాండ్రా నచ్చిరా? లేకపోతే తులం బంగారం ఇస్తాండ్రా నచ్చిరా? లేకపోతే మీ నియోజకవర్గాలలో 100 వేల కోట్లు పెట్టి నీళ్లు రాకుండా? పవన్ గౌడ్ గారు, మీరు గతంలో ఈ ఫిరాయింపుల మీద మాట్లాడే పరిస్థితుల్లో మీరున్నారు అధికారంలో ఉన్నప్పుడు. ఇవాళ కాంగ్రెస్ కూడా ఉన్నది. సింపుల్, మీదంతే ఉంది, వాళ్ళదంతే ఉంది కదా. వాళ్ళ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. మాదంతే మీదంతే కాదండి, మేము బాజాప్తుగా మా దాంట్లో 2/3 రాజ్యాంగబద్ధంగా విలీనం చేసుకోవడం జరిగింది. ఇద్దరిద్దరిని చేసుకొని చివరికి మొత్తానికి రాజ్యాంగబద్ధంగా విలీనం అన్నారు. అదే చెప్పండి. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు నిజంగానే చేర్పించుకున్నామని చెప్పండి వాళ్ళని. ఎందుకు మరి దొంగచాట ఆటలు ఆడుతున్నారు? రేవంత్ రెడ్డి ఏమో 37 మంది ఉన్నారని హరీష్ రావు చెప్తాండు. మేము కండువాలు కప్పలేదు, ఏదో మా తీర్థయాత్రలకు ఆ గుళ్ళకు పోయిన గుడి దగ్గరికి పోయిన కండువాలు తీసుకొచ్చి కప్పినామని చెప్తాండ్రు. వాళ్ళేమో బాజాప్తుగా 10 మంది ఎమ్మెల్యేలు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు మేము లేవని. ఆ ఎమ్మెల్యేలకే గనక ధైర్యం దమ్ము ఉండేది ఉంటే రేపు తెలంగాణ భవన్ లా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ఆ 10 మంది ఎమ్మెల్యేలను రేపు తెలంగాణ భవన్ కు రమ్మనండి. మేము మీ ఆడబిడ్డల సాక్షిగా బతుకమ్మ పండుగ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసినట్టున్నారు. ఒక 8 మంది అయితే రిప్లై ఇచ్చినట్టున్నారు. ఇంకిద్దరు ఇవ్వాలి, దానం అండ్ కడియము.
సో దానంకేమో అవకాశం లేదు ఇవ్వడానికి, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసి నేను మారలేదని చెప్పడానికి లేదు. కడియం కూడా ఆయన కూడా పార్టీలోనే కాంగ్రెస్లోనే జాయిన్ అయినట్టుగా నిన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టు కనబడుతున్నది. సో ఆ 8 మంది సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేశారు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని. స్పీకర్ కూడా అదే విషయాన్ని చెప్పినట్టున్నారు. వీళ్ళు కూడా అంటున్నారు మేము కప్పిన కండువాలు అవి కాంగ్రెస్ కండువాలు ఎందుకు అవుతాయి అని వీళ్ళు కూడా అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. రఘు గారు, మరి కాంగ్రెస్ కండువాలు ఏంటండి? వారు కప్పుకొని అంటే కప్పుకున్నాయన్ని కాంగ్రెస్ కండువాలు కాకపోతే వాళ్ళు కప్పుకున్న కండువాలు ఏంటి, అసలు కాంగ్రెస్ కండువాలు ఏంటి ఒకసారి చెప్పండి వాళ్ళని. అసలు బుద్ధి ఉందా అండి మాట్లాడడానికి కొంచెమైనా? అసలు ప్రజలను ముంచుతారు అధికారంలోకి రావడానికి. ఏదేది కళ్ళబొల్లి మాటలు చెప్తారు. 6 గ్యారంటీలు అంటారు, అమ్మతోడంటారు, అయ్యతోడంటారు, దేవుళ్ళ మీద ఓట్లేస్తారు, ప్రతిదీ బూటకము నాటకాలు చేస్తారు. మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో మళ్ళా వాళ్ళు మా దాంట్లోకి రాలేదు, వాళ్ళ దాంట్లోనే ఉన్నారు, 5,000 పోతానే 10,000 పోతానే. ఆ 10,000 5,000 ఇచ్చటంలోనే రేపు తెలంగాణ భవన్ కు నిజంగానే రమ్మని చెప్పండి. మా కండువాలు కప్పుకొని రమ్మనండి. ఆ కండువాలు తీసేసి అదే తీర్థయాత్రల కండువాలు కప్పుకున్నారు కదా. సంబంధం అంటారేమో మానవతరే అంతేనా? మాకేం సంబంధం? అది వాళ్ళ ఇష్టం కాదు. సస్పెండ్ చేయమనండి వాళ్ళని. ఎందుకు చేయాలి సస్పెండ్ చేయమనండి వాళ్ళని. సస్పెండ్ చేయండి. మరి చేసే దమ్ము లేదు వాళ్ళకి. సిగ్గున్న వాళ్ళు అయితే సస్పెండ్ చేస్తారు. సిగ్గు లేని వాళ్ళు కాబట్టి గతంలో సిగ్గు తప్పి ఇట్లా చేసుకున్నారు కాబట్టి పార్టీ నుంచి వాళ్ళు చెప్పేది ఎట్లుందంటే గతంలో అట గురువింద గింజట తన కింద నలుపు తెలుసుకోకుండా ఎదుటోళ్ళని ఎక్కిరించినట్టు వీళ్ళు చెప్తుంటే, తన కింద నలుపు తెలుసుకోకుండా ఎదుటోళ్ళని ఎక్కిరించినట్లు వీళ్ళ కథ అంతా కూడా. రాజశేఖర రెడ్డి గారు కండవాలు కప్పలేదు, గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారు కండవాలు కప్పలేదు, గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి కండవ అడ్డుపడతాడు సభ్యత కాదు. మీరు మాట్లాడిన తర్వాత నాకు ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. నేను చెప్పని నువ్వు ఆవేశపడకు మనం చెప్పని ఆవేశపడకు. నేను చెప్తే ఉండు. అసలు మీకు బుర్రలో బుద్ధి ఉంటే కదా. ఆ రోజు ఏమనుకున్నారు మీరు? మొదల్లో పెండ ఉంది, మీకు పెండ ఉండబట్టే పిచ్చి పిచ్చి పనులు చేశారు గతంలో. మీకు ఎదురై వచ్చింది. అది కాంగ్రెస్. చెప్పండి, మాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. అసలు వాళ్ళు సస్పెండ్ చేయరాదు. నువ్వు సస్పెండ్ చేయరాదు. నీ చేతనే సస్పెండ్ చేయి. నీ చేత కాదు, సస్పెండ్ చేయలేవు. నీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంటే నువ్వు నోటీస్, నువ్వు సోకాజ్ నోటీస్ రాదు. చేత కాదు. ఉట్టిగొట్టలేనమ్మా అంటే స్వర్గానికి ఎక్కుతుందట కథ మొత్తం. నీ పార్టీ రాకుండా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తాడు. సోకాజ్ నోటీస్ ఫస్ట్, ఆ తర్వాత సస్పెన్షన్ చేయి. అది చేతగా వాళ్ళంటే ఏం మాట్లాడతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నైతిక హక్కు లేదు. ఈ విధంగా మా పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడే హక్కు అసలు బీఆర్ఎస్ పార్టీకి లేదు. అదే ఏం చేసిండు? పాస్పోర్ట్ల దొంగ ఎమ్మెల్యే దొంగతనం కూడా చేసిండు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంగతనం చేసిండు. మనుషుల్ని, ఆడవాళ్ళని, మహిళల్ని విదేశాలకు అక్రమ రవాణా చేసిన పాస్పోర్ట్ల దొంగ ఎమ్మెల్యే పార్టీలోకి రవాణా చేస్తున్నాడు. కాబట్టి దేవుడు అనేవాడు ఉండబట్టే ఈ రోజు తగినటువంటి బుద్ధి చెప్పి తగిన శాస్తి చేసిండు రాజు గారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి గుణపాఠం ఇది సరైనటువంటి గుణపాఠం. కాబట్టి రాహుల్ గాంధీ గారికి రాజ్యాంగం పట్ల గౌరవం ఉండబట్టే, రేవంత్ రెడ్డి గారికి రాజ్యాంగం పట్ల గౌరవం ఉండబట్టే 15 మంది ఎమ్మెల్యేలు వస్తారంటే మేమే వద్దు, అవసరం లేదు మాకు అని చెప్పాం. కానీ కంటోన్మెంట్ ఎన్నికల్లో ఎప్పుడైతే ఓడిపోయారో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీలో ఉండం, ఈ పార్టీలో ఉండం, ఈ భూతాలకు భగవద్గీతలు చెప్పినట్టు చెప్పే ప్రవర్తనలు ఎవరు అని చెప్పేసి ఒక్క నిమిషం ఆగండి, మేము ఎదురు పార్టీలోకి వస్తామని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి సభ్యత కాదు ఇట్లా అడ్డుపడటం. అందుకే ఇట్లాంటి వాళ్ళని పిలవకండి దయచేసి. పిలవండి, అడ్డుపడే వాళ్ళని పిలవకండి. రఘు గారు, ఏ పార్టీలో ఉన్నాడో ఒకసారి చెప్పమని చెప్పండి. ఉన్నాడు కదండి, కాంగ్రెస్ లీడర్ గానే పిలిచిన కదా. పార్టీలో ఉంది. ఎంపీటీసీ ఎందులో ఓడిపోయిందా? ఎంపీటీసీ ఎందులో ఓడిపోయిందామా? ఎంపీటీసీ ఎందులో ఓడిపోయినావు మనము? ఎంపీటీసీ ఎందులో ఓడిపోయినావు? ఇప్పుడు ఏ పార్టీలో కూర్చున్నావు? ఏం మాట్లాడుతున్నావు మనము? నువ్వు గతంలో టీడీపీలో ఉన్నావు. నువ్వు గతంలో టీడీపీలో ఉన్నావు. ఇప్పుడు ఒక్క నిమిషం మానవతర గారు, ఒక్క నిమిషం మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడేది? నువ్వు ఎంపీటీసీ ఓడిపోయినావా లేదా? కాదండి బాబు, పర్సనల్ కూడా కాదు ఇది. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఎంపీటీసీ గెలవమ్మా నువ్వు. ఒక్క నిమిషం. ఏంటండి పవన్ గౌడ్ గారు, ఏంటది వీడియో?
నాతో దగ్గర దగ్గర 10 మంది ఇంకా మాట్లాడారు. 8 మంది ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి. అవి అందరికీ తెలుసమ్మా, వాళ్ళు మాట్లాడింది అందరికీ తెలుసు. అది విషయమే కాదు, విషయం న్యూసే కాదు. అది ఇక్కడ చర్చ ఏంది, మీరేం చేశారో మేమేం చేస్తున్నామో, చట్టం ఏందో దాని గురించి మాట్లాడు. ఉత్త సోది మొత్తం చెప్పకు. నువ్వు చట్టం మాట్లాడు. నువ్వేం టీడీపీలో పోలేదమ్మా, నువ్వు టీడీపీలో లేవా? నువ్వు టీడీపీ ఎంపీటీసీ ఓడిపోయినావా లేదా? ఎంపీటీసీకి నువ్వు ఓడిపోయినావు టీడీపీలో, గుర్తుపెట్టుకో. టీడీపీ పెట్టుకున్నాడు, కాంగ్రెస్ లో ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు, టీడీపీ టీఆర్ఎస్ పెట్టుకున్నాడు. నువ్వేదో నీతులు చెప్తున్నావు. నలుపు చూసుకోండి, కింద నలుపు చూసుకోండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మనం పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడుతున్నాం. మరి అదే కదా సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు. అందరు పార్టీలు మారినోళ్ళే, అంతా పార్టీలు మారినోళ్ళే, ఆ పార్టీ ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే లీడర్లంతా. అవును, ఎవరో ఒకరిని ఎక్కడో దగ్గర రాజకీయాన్ని స్టార్ట్ చేస్తారు, ఆయనకు నచ్చిన పార్టీలో వాళ్ళు కొనసాగుతారు. ఓకే, సో ఇప్పుడున్న మీ పార్టీలని మీరు ఎట్లా సమర్థించుకుంటారన్న విషయాన్ని చెప్పండి. ఒక్క నిమిషం. ఆ మానవతరాయ్ గారు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచిండు, కాంగ్రెస్ లోకి పోయిండు, కాంగ్రెస్ లో బీఫామ్ తీసుకున్నాడు, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు, ఫిరాయించినట్టే కదా. అయితే వాళ్ళ సమాధానం ఇవ్వాలి కదా. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీలో గెలిచిండు, టీఆర్ఎస్ లో మంత్రి. ఇప్పుడు ఆ క్వశ్చన్ కి పావని గౌడ్ గారు కూడా సమాధానం చెప్పాల్సిందే. 2014 ఆగండి. 2014లో సేమ్ యాజ్ టీజ్ గా తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చి మంత్రి పదవిలో కొనసాగిండి 5 సంవత్సరాలు. ఉద్యమకారులు లెక్క ఆయన మంత్రి. యువర్ రైట్ అంటున్నా, యువర్ రైట్. సేమ్ యాజ్ టీజ్ గా అప్పుడు ఎట్లాగైతే జరిగిందో ఇప్పుడు కూడా అట్లనే జరుగుతున్నది. నేను అదే రఘు గారు ఒక్కటి జరగాలి. రఘు గారు ఇక్కడ ఏంటంటే పార్టీ ఫిరాయింపుల చట్టం నేనేమంటున్నా, ధైర్యంగా చెప్పాలి అంటున్నా. చెప్తారు, సమయం ఇంకా సమయం ఉన్నది. ఇప్పుడు కడియం శ్రీహరి గారికి, దానం నాగేంద్ర గారికి సమయం ఉంది, మేము ఇస్తాం, సమాధానం ఇస్తాం అంటున్నారు. వారు చెప్పకుండా నోటీసులు వచ్చిన చెప్పకుండా మనం చెప్పడం, ఏది చెప్పినా కానీ అది పనికిరాదు. అది రాజ్యాంగబద్ధం కాదు. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు నిజంగానే మేము కండవా కప్పుకున్నాం వాళ్ళు చెప్తే అప్పుడు స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి ఉండాలి మనం. ఎందుకంటే సుప్రీంకోర్టులు కూడా స్పీకర్ యొక్క పనితనాన్ని నువ్వు ఇది చేయి అని చెప్పలేవు, ఆదేశించలేవు. సూచనలు సలహాలు మాత్రమే చేయగలవు గవర్నర్లకు గానీ రాష్ట్రపతులకు గానీ. అందుకే కదా మనకి సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. సుప్రీంకోర్టు చెప్పింది ఓకే, రాజ్యాంగం ఉన్నది ఓకే, రాజ్యాంగం అయినా సుప్రీంకోర్టు అయినా మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడొద్దని ఎవరు చెప్పలే కదా. వాళ్ళు పార్టీ మారిరా మారలేదా అని మనం డిస్కస్ చేయొచ్చు, మనం ఓపెన్ గా చెప్పొచ్చు, ఎస్ మారిండ్రు అని మనం చెప్పొచ్చు. అదేమి ఇంకోటి కాదు. ఇప్పుడు స్పీకర్ పరిధిలో ఉన్న అంశాన్ని కూడా అది సభా మర్యాదలు మనం ఉల్లంఘించినట్లయితే ఒక విధంగా చెప్పాలంటే అట్లా కూడా అయినా కానీ మనం మాట్లాడతాం. అది ఎవరు చెప్పాలా? సభా మర్యాదలు ప్రకారం సభలో ఆయనే నాయకుడు, స్పీకరే. మరి ఆ లెక్కన మధుసూదనాచారి గాని, ఆనాడున్న సురేష్ రెడ్డి గాని, ఆనాడు ఇదే డిలే జరిగింది కదా. అసలు డిలే కాదు, మమ్మల్ని దగ్గర రానిలే, అసలు వీళ్ళని కలుస్తున్నారు పోయి. అప్పుడు దొరకలే, మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, మేము వస్తున్నామని చెప్తే పారిపోయారు ఆ రోజు. ఓకే, కాబట్టి పర్సనల్ అటాక్స్ వద్దు, మనం ఇష్యూ మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పావని గౌడ్ గారు చెప్పండి. సో మీరు ఒకవేళ బై ఎలక్షన్స్ రావాలని మీరు కోరుకుంటున్నారా, లేకపోతే మీ ఆలోచన ఏంటి, మీ పార్టీ ఆలోచన ఏంటి? మాకు బై ఎలక్షన్స్ రావాలని కోరుకుంటున్నాము. ఓకే, 10 మంది ఎమ్మెల్యేల మీద బై ఎలక్షన్స్ రావాలని కోరుకుంటున్నాము, ఒకరిద్దరి మీద కాదు. ప్రజలే చూసుకుంటారు. ఇప్పుడున్న వ్యతిరేకత, కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతకు కర్రు కాల్చి వాత పెడతారు. ఊర్లలోకి వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ నాయకులు. కానీ 10 మంది ఒకవేళ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాళ్ళు 10 స్థానాల్లో బై ఎలక్షన్స్ వస్తే 10కి 10 బీఆర్ఎస్ గెలవకపోయినా మీకు నష్టం జరిగినట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తారు కదా, సగం అటు ఇటు అయినా కూడా. అది మీకు ఇబ్బంది లేనట్టు కదా అండి, ఉన్నా కూడా లేనట్టు కదా. పార్టీ కార్యక్రమాలలో వాళ్ళు పాల్గొంటలేరు. పార్టీ ఏదైతే చేస్తుందో వాటికి రావట్లేదు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు మా పార్టీలో లేరు, మా కండువాలు కప్పుకోలేదు, తీర్థయాత్రల కండువాలని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి కూడా ఆడా లేనట్టే అవుతుంది, ఈడా లేనట్టే అవుతుంది కదా. రేపు బై ఎలక్షన్స్ వస్తే ప్రజలే కదా కర్రు కాల్చి. మీరు సస్పెండ్ చేయట్లేదు అన్న దానికి మీ పార్టీ నుంచి వస్తున్న ఆన్సర్ ఏంటి? వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించండి. వాళ్ళను ప్రజలే సస్పెండ్ చేస్తారండి. ఉప ఎన్నికలు వస్తే వాళ్ళని ప్రజలే సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వాళ్ళు కక్కలేక మింగలేక కుడిలో పడ్డ ఎలుకల్లాగా అయిపోతుంది వాళ్ళ పరిస్థితి.
రాజకీయ భవిష్యత్తు వాళ్ళకు అక్కడికక్కడికే అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మానవతరాయ్ గారు, ఒకవేళ కనుక వాళ్ళు పార్టీని సస్పెండ్ చేస్తే వాళ్ళు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ అయిపోతారు, బై ఎలక్షన్స్ రావు అప్పుడు. అదే అంటారు అందుకే ఇప్పుడు వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు ఏమంటారు, మా ఎమ్మెల్యేలు అంటున్నారు, వీళ్ళు కాంగ్రెస్ అని బీఆర్ఎస్ అంటది అన్నప్పుడు సస్పెండ్ చేయాలి చట్ట ప్రకారం. నష్టం జరుగుతుంది. నష్టమైతే మరి ఎందుకు మరి ఇప్పుడు ఎందుకు అవసరం ఏముందంటున్నారు. విషయం ఏంటంటే నాకు ఇచ్చారమ్మా పవన్ నేను మీరు కంక్లూడ్ చేయండి పవన్ గౌడ్ గారు. ఒక్క నిమిషం మానవతరాయ్ గారు. ఇప్పుడు ఏదైతే ఆయన అంటున్నారో మానవతరాయ్ గారు, సస్పెండ్ చేయండి అనేసి, మీ ఎమ్మెల్యేలని మా ఎమ్మెల్యేల తర్వాత ముచ్చట. మేము సస్పెండ్ చేస్తాము, చెయ్యము. మా ఎమ్మెల్యేలు కాదు కనుకనే మేము సుప్రీంకోర్టుకి వెళ్ళినాము. ఎక్కడున్నారు, ఏడికి పోయిండ్రు, ఏం చేస్తున్నారు, ఎవరితోటి కలుస్తున్నారు, ఎవరి ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి చూస్తున్నారు, రేపు పదవుల కోసము రాజకీయాలకి రావడానికి యువకులకు ఏం చెప్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఊసర వెల్లుల కంటే స్పీడ్ గా మారుతున్నారు. డబ్బులు చూసుకొని, ఫ్యాక్టరీలు చూసుకొని, డబ్బు బలము అక్కడిక్కడ అవన్నీ చూసుకొని, అధికారం ఉంటేనే మాకు అన్ని వస్తాయని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు ఎట్లా పోతారు? ఒక్క విలువలు లేవు, ఒక ప్రాముఖ్యత ఉండదు. మాట్లాడొచ్చా? చెప్పండి. అధికారం కోల్పోతే అంటే కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టినట్టు వీళ్ళు ఇబ్బంది పడతంటే ఇక్కడ విలువలు గుర్తొస్తున్నాయి, ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది, రాజ్యాంగం గుర్తొస్తుంది. జనం చూసి నవ్వుతున్నారు. అయినా మేము బాజాప్త చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ దే. కంటోన్మెంట్ లో సానుభూతి రాలే. దివంగత ఎమ్మెల్యే లాసనం చనిపోతే కాంగ్రెస్ కే పట్టం కట్టారు. రేపు జూబ్లీస్ అయినా స్థానిక సంస్థలు, ఎందుకంటే ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టినాం, అది టీఆర్ఎస్ లో కూడా ఇచ్చినాం. అదేవిధంగా రైతు భరోసా చేసినాం. అదేవిధంగా 45 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. 50 లక్షల మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. అదే సన్న బియ్యం, రేషన్ కార్డులు 10 ఏళ్లలో వాళ్ళు ఇలా ప్రజలు ఆనందంగా ఉన్నారు. 10 ఏళ్లు కేసీఆర్ ఇయ్యింది, రేవంత్ రెడ్డి మాకు రేషన్ కార్డు ఇచ్చిండు, మాకు గుర్తింపు ఇచ్చిండు, వివిధ సంక్షేమ పథకాల అర్హత లభించేలా చేసిరని చెప్పి ప్రజలు దీవిస్తుంటే మాకేం భయం అండి? వాళ్ళకి భయం. కానీ వాళ్ళు అంటున్నారు కదా, బై ఎలక్షన్లకు భయపడే రమ్మనని. కంటోన్మెంట్ లో ఏం జరిగిందో అదే జరుగుతుంది. కంటోన్మెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో అదే జరుగుతుంది. మాకేం భయం లేదు. మాకు సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇవాళ అన్ని రకాలుగా మేము ముందుకు పోతున్నాం. మాకు వచ్చిన డోకా లేదు. అట్లా వాళ్ళు ఇచ్చినట్టు బడా జూబ్లీస్ ఉండే బడాబాబులకు మేము ఇయ్యం సంక్షేమ గ్యాస్ ఇయ్యం. అట్లాంటి వాళ్ళు అంటున్నారు మానవతరాయ్ గారు, బై ఎలక్షన్స్ రావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. మీరు కూడా కోరుకుంటున్నారా? మేము కోరుకోవటం కాదండి. స్పీకర్ గారు ఏది కోరుకుంటే అది చేస్తామండి. మేము రాజ్యాంగం అంటే మాకు గౌరవం ఉంది, స్పీకర్ అంటే మర్యాద ఉంది, సుప్రీంకోర్టు అంటే మాకు ఒక గౌరవం ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చెప్తే ఆ ప్రకారం చేస్తాం. వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది చేయటం కాదు. వాళ్ళు చేసే పని చేయమండి, సస్పెన్షన్ చేయమండి. ఫస్ట్ ధిక్కరించినందుకు మొన్న కవిత గారిని సస్పెండ్ చేశారు, అట్లే చేయమనండి. కవిత గారు ఎమ్మెల్సీ రాజీనామా చేశారు, వాళ్ళు కూడా చేస్తారేమో, మన చేత కాదు. కవిత గారు రాజీనామా చేస్తారండి, వాళ్ళకి ఇంకా ఇండిపెండెంట్ అయిపోతారు వాళ్ళు. ఇంకా చేయమనాలి. మరి కవిత గారిని సస్పెండ్ చేసినప్పుడు కవిత గారు వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళ దయ్యాలు బంగారం, హరీష్ రావు గారి ఇంట్లో ఇంత బంగారం ఉంది, సంతోష్ రావు ఇంట్లో ఇంత బంగారం ఉంది, అవినీతికి పాల్పడ్డారని కవిత గారే పేర్కొన్నప్పుడు, స్వయానా కేసీఆర్ కూతురే చెప్పినప్పుడు ఆమెను సస్పెండ్ చేసినప్పుడు వీళ్ళని సస్పెండ్ చేయాలంటున్నా. ఎస్ పవన్ గౌడ్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అదే కవిత గారు దుర్మార్గుడు అన్నది, అదే కవిత గారు ఓటుకు నోటుకు దొంగ అన్నది, అదే కవిత గారు దుమ్మెత్తి కూడా పోసిండ్రు. ఇప్పుడు కవిత గారిని పార్టీ నుండి సస్పెండ్ చేసినాం. మేము ఎమ్మెల్సీ నుంచి వెళ్ళి మేము సస్పెండ్ చేయలేదు, ఎమ్మెల్సీ నుంచి మేము ఏం చేయలేదు. ఆమెనే రాజీనామా చేసి వెళ్ళిపోయింది. మరి వీళ్ళు కూడా చేయమని చెప్పండి. మా పార్టీ కాదు వాళ్ళు, మాకు సంబంధం లేదు అనేసి ఒక దాంట్లో రాసిమని చెప్పండి వాళ్ళను. మాకు వాళ్ళకి సంబంధం లేదని చెప్పమని చెప్పండి. ఇప్పుడు బై ఎలక్షన్లకి మేమేం భయపడట్లేదు, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే, మేము కంటోన్మెంట్ లో గెలిచినాం, రేపు జూబ్లీహిల్స్ లో గెలవబోతున్నాం అంటున్నారు కదా. మీకు కూడా మీకు తెలుసు, ప్రజల తరపున కొట్లాడుతున్న మీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి తెలుసు. ఆనాడు రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్స్ మీద ఏదన్నా ఇంత అయితే కూడా కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోసేటోడు. ఇప్పుడే ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా గెలిచి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అనే గొట్టాలు ప్రతి ఒక్కడు ఆడేడు తీసుకుపోయి గొట్టాలు పెడుతున్నారు. చెంపల మీదకల్లా అటోటి ఇటోటి చెంపలు ఏమన్నా దాఖలాలు కూడా ఉన్నాయి. ఇంకొకటి, ఎన్నికలల్లా రేపు రాబోయే ఏ ఎన్నికలైనా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం లేదు.
ఇయ్యలేదు. ఏదో 10 హామీలను 6 గ్యారంటీలను ఏదో అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఆడబిడ్డలకు 2,500 ఇయ్యలేదు. బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండ్రు. 800 రూపాయలు చీర ఇస్తున్నాం మీకు రాదనుకుంటా. 800 రూపాయలు చీర ఇస్తాం. మీ భార్యకు వస్తుందని నాకు రాదు. నాకు రాదండి. మా భార్య లేదు. నాకు రేషన్ కార్డు లేదు. నేను ఐటీ కడుతున్నా. అందరికి వస్తుంది. ఓకేనా? నాకు చీర రాదు కానీ రాకపోయినా పర్లేదు. నిజమైన వాళ్ళకి ఇస్తాను. అదే పేదవాళ్ళకి ఇస్తాను. నీకు నాకు రాదు. ఇప్పుడు మీ గొడవ ఇంటి గొడవలు కాదు ఇది. ఇంటి గొడవ కాదు ఇది. పవన్ గౌడ్ ఒకవేళ బై ఎలక్షన్ వస్తే రైతు భరోసా ఇచ్చిన మేము రావు గారు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. ఎందుకంటే రేపు పావని గౌడ్ మీద ఎక్కువ మాట్లాడితే రేవంత్ రెడ్డి ఏదన్నా పిలిచి పదవిస్తాడు కావచ్చు. అంత అవసరం లేదు. పావని గౌడ్ నువ్వు అనుకుంటున్నావు ఎమ్మెల్యే కావాలని. నాకేదో నీకు బాపు అని మాట్లాడితే బాపు ఏదైనా ఇస్తాను నువ్వు అనుకుంటాను. వస్తుంది బాపు అనే బాపు తీసుకొచ్చిండు. నీ పార్టీ పోయారు. రాసి పెట్టుకోండి, వినండి. కేసీఆర్ గారు రేపు నాకు ఏది ఇచ్చినా ఇయ్యకపోయినా బీఆర్ఎస్ పార్టీలే ఉంటా. మీకు ఆ ధైర్యం ఉన్నదా? రేపు రేవంత్ రెడ్డి నీకు పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలే ఉంటా అని చెప్పి కాంగ్రెస్ లోకి వస్తానమాట తెలిసింది. మరి కవిత గొడవ తర్వాత పావని గౌడ్ కాంగ్రెస్ లో చేరుతున్నాడు, బీజేపీలో పోతుంది. కాంగ్రెస్ లో చేరుతుంది, లేకపోతే పావని గౌడ్ బీజేపీలో టీఆర్ఎస్ ఎట్లాగో మునిగిపోయే పడవ. కలిసి కొట్లాట ఉంది. హరీష్ రావు పంచాయతీ ఉంది. మనోహరరాయ్ గారు ఒక్క నిమిషం. మనోహరరాయ్ గారు ఒకటి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఎలక్షన్లు పెట్టే ధైర్యం లేదు. స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా పెడతలేరు. సర్పంచులు లేక, ఎంపీటీసీలు లేక, జడ్పీలు లేక పెట్టలేకపోతున్నారు. వాళ్ళకి ఎందుకు ధైర్యం లేదని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, మేము స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్తున్నారు కదా. వై ఇంప్లిమెంట్ చేసిండ్రండి? చెప్పండి. 2,500 ఇచ్చిండ్రా? తులం బంగారం ఇచ్చిండ్రా? ఆడబిడ్డలకు అది అవ్వా తాతలకు 4,000 పెన్షన్లు ఇచ్చిండ్రా? వికలాంగులకు 6,000 పెన్షన్లు ఇచ్చిండ్రా? రైతు భరోసా ఆనాడు కేసీఆర్ గారు 10,000 బిచ్చం వేసిండు అన్నారు. నేను అధికారంలోకి వస్తే 2 పంటలకు కాదు 3 పంటలకు వేస్తా అన్నాడు. రైతు భరోసాను ఎగ్గొట్టి అదే బంధు పేరును మార్చి భరోసాను పెట్టి ఆ భరోసాలో కూడా సగం పైసలు కూడా ఇయ్యలేదు. రైతు రుణమాఫీ అందరికీ వేస్తా అని చెప్పిండ్రు, బ్యాంకులలో కురకమని చెప్పిండ్రు. ఎక్కడ ఎవరికైందండి? 100% ఎవరికైంది? యాదగిరి లచ్చన్న సాక్షిగా అది ఒట్టు పెట్టి చెప్పిండు కదా. ఇప్పటి వరకు కూడా రుణమాఫీ ఎవరికి కాలే చక్కగా. వీళ్లకు ధైర్యం లేదు, దమ్ము లేదు. రేపు రాబోయే ఎలక్షన్లు ఏది పెట్టినా కూడా రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెడతారు. కాంగ్రెస్ ఇప్పటికైనా ఆ రేవంత్ రెడ్డి దుర్మార్గపు మాటల నుంచి రేపు రేవంత్ రెడ్డికి వచ్చే నష్టం ఏం లేదు, కాంగ్రెస్ వాళ్ళకే నష్టం. కాంగ్రెస్ పార్టీని మొత్తం నిలువునా ముంచి రేవంత్ రెడ్డి అనేటైనా రేపు వేరే జెండా ఎత్తుకుంటాడు, అది ఖాయం. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ మనోహరరాయ్ గారు. ఆయన కూడా నెట్ ఏదో కట్ అయినట్టుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం. ఏది ఏమైనా ఒకటి నేను చెప్పదలుచుకున్నది, పార్టీ ఫిరాయింపులు అన్నది కరెక్ట్ కాదు. ఆనాడు జరిగింది, ఈనాడు కూడా జరుగుతూనే ఉన్నది. భవిష్యత్తులో దీనికి ఆపాలి. ఒకవేళ పార్టీ ఫిరాయించిన వెంటనే వాళ్ళ యొక్క శాసన సభ్యత్వం కానీ పార్లమెంట్ సభ్యత్వం కానీ ఇమీడియట్ గా రద్దయ్యేలాగా భారతదేశ పార్లమెంట్లోనే చట్ట సవరణ, రాజ్యాంగ సవరణ జరగాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ పావని గౌడ్ గారు అండ్ మనోహరరాయ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.